హాయ్ అండి. ఈరోజు ఉసిరికాయ కార పౌడర్ కోసమని ఇవన్నీ ధనియాలు, జీలకర్ర, వాము, మినపప్పు ఇవన్నీ దోరగాను వేయించుకొని ఆ తర్వాత ఎండుమిరపకాయలు, మునగాకు పౌడరు, ఉసిరికాయ పౌడరు ఇవన్నీ అవి ఒక 2 గుప్పెళ్ళు, ఇదొక గుప్పెడు వేసుకొని ఇవన్నీ దోరగా వేయించుకున్న తర్వాత అవి వేయించుకోవాలి. ఇవి వేగినాయి ఆ తర్వాత పక్కన పడేసి ఆ తర్వాత ఎండుమిరపకాయలు కొద్దిగా దోరగా వేగిన తర్వాత ఆ తర్వాత ఇవి కూడా వేసేసేయాలి. ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఎక్కువ తొందరగా వేగిపోతాయి కాబట్టి ముందు ఎండుమిరపకాయలు వేయించుకొని ఆ తర్వాత ఇవి వేయించుకుంటే వాటికి కరెక్ట్గా సరిపోతుంది వేగటం. ఇవి కూడా అలా పక్కన వేసేసుకొని ప్లేట్లో చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసేసుకోవటం. మిక్సీ పౌడర్ చేసుకున్న తర్వాత మనకు తగినంత ఉప్పు, ఎల్లిపాయలు ఆ తర్వాత వేస్తాను. ఈ ఉసిరికాయ, మునగాకు ఈ పిల్లలు ఎవరు తినరు. ఇప్పుడు పిల్లలు ఆ పచ్చళ్ళు, ఆ ఆకులు అంటేనే తెలియదు. అటువంటిది తినమంటే తినరు కదా. అందుకోసమని ఈ పౌడర్ రూపంలో ఇలా చేసి పిల్లలకు టిఫిన్లో, ఇడ్లీలో ఏదో రకంగా పిల్లలకు తినటానికని ఇలా చేసి పెట్టుకుంటే కొంతవరకన్నా తెలియపోతే తినేస్తారు కారపొడి అని. అందుకోసమని ఇలా చేసుకుంటా నేను. ఇదిగోండి ఎన్నపూస వేసి వేడి అన్నం పెట్టి పిల్లలకు కలిపి పెడితే ఎంచక్క టేస్టీగా ఉంటుంది. చింతపండు వేయకుండా ఉసిరికాయలో విటమిన్ సి ఉంటుంది కదా, అది సరిపోతుంది. నేనైతే కార పౌడర్లో చింతపండు వేయను. ఈరోజు నేను ఈ కార పౌడర్ తయారు చేసుకున్నాను తినటానికని. మీరు కూడా ఇష్టమైతే ట్రై చేయండి.